వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము సీటెట్ జనవరి 2024 సెట్ ఎం క్వశ్చన్ పేపర్ సోషల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేద్దాం. సో వీడియో మరీ లాంగ్గా అవ్వకూడదని చెప్పి ఈ క్వశ్చన్ పేపర్ని నేను 2 పార్ట్స్లో డివైడ్ చేశాను. ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియోలో మనము క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు సాల్వ్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 61 నుంచి 90 వరకు సాల్వ్ చేద్దాం. సీటెట్లో అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడుగుతారు. అందుకని ఫస్ట్ అసర్షన్ రీజన్ క్వశ్చన్ అనేది మనము లాజికల్గా ఎలా సాల్వ్ చేయాలి అన్నది తెలుసుకోవాలి. దీని మీద నేను ఒక వీడియో చేసి ఇంతకు ముందు ఒకసారి పోస్ట్ చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. డెఫినెట్లీ గో త్రూ ఇట్. ఎందుకంటే ఏదో ఒకటి మనం టిక్ చేసి సీటెట్ పాస్ అయితే అవుతాం, కానీ స్పెషల్లీ ఏపీడిఎస్సి ఇట్లాంటి వాటిల్లో మీకు 20% వెయిటేజ్ టెట్ ఎగ్జామినేషన్స్కి ఉన్నప్పుడు పాస్ అవ్వటం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, సీటెట్లో, ఏపీటెట్లో, టీఎస్టెట్లో మార్క్స్ తెప్పించుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. సో లెట్ us బిగిన్. క్వశ్చన్ నెంబర్ 31. రీడ్ ద అసర్షన్ అండ్ రీజన్ కేర్ఫుల్లీ. ఇది క్లాస్ 8th హిస్టరీ చాప్టర్ 12 ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆ చాప్టర్ నుంచి అడిగారు. అసర్షన్ ఇన్ 1960 the bilingual state of Bombay was divided into separate states for Marathi and Gujarati speaking people. Bilingual state of Bombay అంటే బాంబే అన్న స్టేట్ యాక్చువల్లీ గుజరాత్ని కూడా కలిపి ఉండేది. ఓకే, సో ఈ స్టేట్లో ఒకవైపు ఏమో గుజరాతీలో మాట్లాడుతుండేవాళ్ళు, ఒకవైపులో ఏమో మరాఠీలో మాట్లాడుతుండేవాళ్ళు. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1960లో ఈ స్టేట్ని డివైడ్ చేసి 2 స్టేట్స్గా తయారు చేశారు. ఒకటి మరాఠీ మాట్లాడే వాళ్ళకి మహారాష్ట్ర అని చెప్పి, గుజరాతీ మాట్లాడే వాళ్ళకి గుజరాత్ అని చెప్పి స్టార్ట్ చేశారు. సో అసర్షన్ కరెక్టా కాదా, ట్రూ ఆ ఫాల్సా అని చెప్పి చూస్తే అసర్షన్ ఈజ్ ట్రూ. ఇప్పుడు మన రీజన్ చదువుదాం. ఇన్ 1966 ద స్టేట్ ఆఫ్ పంజాబ్ వాజ్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 2 స్టేట్స్, పంజాబ్ ఫర్ పంజాబీ స్పీకర్స్ అండ్ హర్యానా ఫర్ హర్యాన్వీ ఆర్ హిందీ స్పీకర్స్. 1966లో కూడా ఇలానే పంజాబ్ హర్యానా 2 కలిసిపోయి ఉంటే దాన్ని మళ్ళీ వాళ్ళు దాన్ని బ్రేక్ చేసి పంజాబీ మాట్లాడే ప్లేస్నేమో పంజాబ్ అని చెప్పన్నారు, హర్యానవీ లేదా హర్యానవీ టైప్ ఆఫ్ హిందీ మాట్లాడే ప్లేస్ని హర్యానా అని చెప్పి 2 స్టేట్స్గా చీల్చేశారు. సో ఇది November 1st 1966లో హర్యానా అనేది ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సో రీజన్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చూస్తే రీజన్ కూడా కరెక్టే, కానీ మనం ఏం చూడాలి ఇప్పుడు, ఈజ్ ద రీజన్ కరెక్ట్ ఫర్ అసర్షన్. అసర్షన్ రీజన్ 2 ట్రూనే ఉన్నాయి, కానీ ఈ బాంబేని చీల్చడానికి పంజాబ్ని చీల్చడానికి రెండిటి మధ్యలో రిలేషన్షిప్ ఏం లేదు. బోత్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ దట్ హ్యావ్ హ్యాపెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. సో రెండిటికి రిలేషన్ ఏం లేదు కాబట్టి, కానీ 2 ట్రూ స్టేట్మెంట్స్ కాబట్టి ఆప్షన్ 2 బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, బట్ ఆర్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్ us go to question number 32. ఇది లద్దాఖ్ గురించి అడిగారు. దీన్ని క్లాస్ 6th పొలిటికల్ సైన్స్లో చాప్టర్ 1 అండర్స్టాండింగ్ డైవర్సిటీ అందులోంచి అడిగారు. సో లద్దాఖ్ ఈజ్ ఆల్సో కాల్డ్ లిటిల్ టిబెట్ డ్యూ టు జోగ్రాఫికల్ ప్రాక్సిమిటీ, రిలీజియస్ సిమిలారిటీ, సిమిలర్ క్యూసైన్స్ ఆర్ లింగ్విస్టిక్ సిమిలారిటీ. దేనివల్ల మనం దాన్ని లిటిల్ టిబెట్ అని చెప్పి అంటున్నామని చెప్పి, జోగ్రాఫికల్ దగ్గరగా ఉంది కదా అని చెప్పి మనం లిటిల్ టిబెట్ అని చెప్పి అన్నాం. సో ఇండియాకి పాకిస్తాన్కి దగ్గరగా పంజాబ్ ఉంది కదా అని చెప్పి మనం దాన్ని లిటిల్ పాకిస్తాన్ అని అన్నాం కదా. సో ప్రతి కంట్రీ ఇంకో కంట్రీకి ఒక పార్ట్ దగ్గరగా ఉంటుంది కాబట్టి బికాస్ ఆఫ్ జోగ్రాఫికల్ ప్రాక్సిమిటీ మనము టిబెట్ని లిటిల్ టిబెట్ అని చెప్పి అన్నాం. సో వాట్ ఆర్ ద రీజన్స్? రిలీజియస్ సిమిలారిటీ, లదాఖ్లోను టిబెట్లోను రెండిట్లోనూ చూస్తే మీకు బుద్ధిజం కనిపిస్తుంది. సో ఈ 2 ప్లేసెస్లోనూ బుద్ధిజం ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. బోల్డ్ మొనాస్ట్రీస్ కనిపిస్తాయి మనకి. అండ్ ద ప్రాక్టీసెస్ వాట్ దే డూ, ద రిలీజియస్ ప్రాక్టీసెస్ అవి కూడా టిబెట్లోను లదాఖ్లోను సిమిలర్గా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ వన్ రీజన్. సిమిలర్ క్యూసిన్ అంటే వంటలు, 2 చోట్ల వంటలు కూడా ఒకేలాగా ఉంటాయి. ఎందుకంటే టెరైన్ వాళ్ళ 2 కూడా వాళ్ళకున్న క్లైమేట్ టెరైన్ ఒకలాగా ఉండేసరికి ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి, ఒక టైప్ ఆఫ్ వంటలు చేసుకుంటూ ఉంటారు. లైక్ లద్దాఖ్ టిబెట్ 2 చోట్ల కూడా వాళ్ళు మోమోస్ తయారు చేసుకుంటారు, అంటే డంప్లింగ్స్. అలానే థుక్పా అని చెప్పి ఒక నూడిల్ సూప్ తయారు చేసుకుంటారు, బటర్ టీ తాగుతారు. ఇవి 2 ప్లేసుల్లోనూ మనకి కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ లిటిల్ టిబెట్.
థర్డ్ ఇస్ లింగ్విస్టిక్ సిమిలారిటీ. లింగ్విస్టిక్ సిమిలారిటీ అంటే ద లాంగ్వేజ్ ఇస్ స్పోకెన్. లద్దాఖ్లో లద్దాఖీ మాట్లాడతారు. అలానే టిబెటన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ లద్దాఖీ టిబెటన్ లాంగ్వేజెస్ ఫోనెటిక్స్ గ్రామర్ ఇవన్నీ కూడా చాలా సిమిలర్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై వీ కాల్ లద్దాఖ్ యాజ్ లిటిల్ టిబెట్. సో లద్దాఖ్ ఈజ్ ఆల్సో కాల్డ్ లిటిల్ టిబెట్ డ్యూ టు రిలీజియస్ సిమిలారిటీ, సిమిలర్ క్యూసిన్ అండ్ లింగ్విస్టిక్ సిమిలారిటీ. B, C and D అన్నప్పుడు ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. Question number 33. Which of the following questions ideas was questioned by people from the 7th century onwards? 7th century నుంచి సొసైటీలో ఉన్న ఐడియాలలో దేన్ని జనాలు యాక్సెప్ట్ చేయకుండా ఇది తప్పు అని క్వశ్చన్ చేయటం మొదలుపెట్టారు. ఓకే, దీన్ని హిస్టరీ క్లాస్ 7th హిస్టరీ చాప్టర్ 8 డివోషనల్ పాత్స్ టు ద డివైన్ నుంచి అడిగారు. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ పాస్ త్రూ కౌంట్లెస్ సైకిల్స్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళకి ఒక బిలీఫ్ విచ్ వాజ్ జనరలీ యాక్సెప్టెడ్. పుట్టిన వాళ్ళందరూ 7 జన్మలు పుడతారు పుడతారు, ఒక సైకిల్ బర్త్ రీబర్త్ అలా నడుస్తూ ఉంటుంది అన్నది ఇట్ వాజ్ నాట్ క్వశ్చన్, ఇట్ వాజ్ జనరలీ యాక్సెప్టెడ్ ఐడియా. ఓకే, మనం ఇక్కడ ఏది క్వశ్చన్ చేశారని చెప్పి అడుగుతున్నాం. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ అనేది ఏన్షియంట్ ఇండియన్ సొసైటీలో ఇలాంటి ఐడియానే ఉండేది కాదు. ఇలా అందరూ ఈక్వల్ ఇలాంటివన్నీ దే ఆర్ మోడర్న్ ఐడియాస్, అంటే మోడర్న్ ఈగాలిటేరియన్ ప్రిన్సిపల్స్ అని చెప్పి అంటాం. సో ఎందుకంటే పాతకాలంలో కాస్ట్ సిస్టమ్ అనేది చాలా డీప్గా ఉండేది కాబట్టి అసలు ఈ ఐడియానే 7th centuryకి రిలేటెడ్ సెంటెన్సే కాదు ఇది. ఓకే, సో ఇది అసలు మనము కన్సిడరే చేయొద్దు. థర్డ్ వన్ కుడ్ బ్రేక్ ద సైకిల్ ఆఫ్ రీబర్త్ త్రూ పర్సనల్ ఎఫర్ట్. ఈ 7 జన్మలు మనుషులు పుడతారు అని ఏదైతే అంటామో ఈ బాధ నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనం ఇప్పుడు ఉన్న జన్మలో మంచి పనులు చేస్తూ ఉంటే ఆ కర్మ వల్ల మనకి మోక్షం లభిస్తుంది అని ఒక నమ్మకం. అందుకని చెప్పి అందరూ మంచి పనులు చెయ్యాలి అని చెప్పి ఈ ఐడియా ఏదైతే ఉందో దీన్ని మనం ఎంకరేజ్ చేసేవాళ్ళం, అంతేకాని క్వశ్చన్ చేసేవాళ్ళం కాదు. లాస్ట్లీ సోషల్ ప్రివిలేజెస్ ఆర్ ఎ రిజల్ట్ ఆఫ్ వన్స్ బర్త్. సోషల్ ప్రివిలేజెస్ అంటే ఏంటి? ఎవరికి మనం పుట్టాము అన్న దాన్ని బట్టే మన లైఫ్లో మనకు వచ్చే రెస్పెక్ట్ కానీ మనం ఏం ఉద్యోగం చేయగలము ఇవన్నీ కూడా మన బర్త్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంది. అంటే రాజుగారి కొడుకుకి ఉండే స్టేటస్ వేరే వాళ్ళు ఎవరికి ఉండదు. అలానే కంసాలి కొడుకు కంసాలే అవ్వాలి, ఒక షెపర్డ్ కొడుకు షెపర్డే అవ్వాలి. ఇలా అన్నీ కూడా సొసైటీ డిక్టేట్ చేసి ఉండేది సోషల్ స్టేటస్ని బట్టి. సో సోషల్ ప్రివిలేజెస్ ఆర్ ఎ రిజల్ట్ ఆఫ్ వన్స్ బర్త్ అనేది 7th centuryలో ఎప్పుడైతే భక్తి మూమెంట్ లాంటి సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ స్టార్ట్ అయ్యాయో అప్పుడు ఈ ఐడియాని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే చాలామందికి వాళ్ళకి ఒక మెరిట్ ఉండొచ్చు, అంటే దే కెన్ డూ బెటర్ దాన్ వేర్ దే ఆర్ బార్న్. ఇప్పుడు ఫార్మర్ కొడుకు ఫార్మర్గానే ఉండిపోవాలని లేదు. ఇప్పుడు మనం చూస్తే ఫార్మర్ కొడుకు ఐఏఎస్ కూడా అవుతారు. సో ఇలా సోషల్ ప్రివిలేజెస్ అనేవి పుట్టుకతో వచ్చినవి కావు అన్నదాన్ని 7th centuryలో భక్తి మూమెంట్ లాంటి సోషల్ రిఫార్మ్ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు జనాలు క్వశ్చన్ చేయటం మొదలుపెట్టారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐడియాస్ వాజ్ క్వశ్చన్ బై పీపుల్ ఫ్రమ్ ద 7th century ఆన్వర్డ్స్ అన్నప్పుడు ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 34. ఇది క్లాస్ 7th జాగ్రఫీ చాప్టర్ 4 ఎయిర్ నుంచి అడిగారు. ది అట్మాస్ఫియర్ ఈజ్ అ థిన్ లేయర్ ఆఫ్ ఎర్త్ సరౌండింగ్ ద ఎర్త్. ఇది ఎర్త్ అంటే ఒక థిన్ లేయర్ వరకు మనకి ఎయిర్ కనిపిస్తుంది. ఇది ఇక్కడే ఎందుకు ఉంటుంది, స్పేస్లోకి ఎందుకు వెళ్ళిపోదు? మనకి ఒక గ్రావిటేషనల్ పుల్ లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎర్త్కు ఉందో అది ఎయిర్ మాలిక్యూల్స్ని స్పేస్లోకి ఎస్కేప్ వెళ్ళిపోకుండా పట్టుకుని ఉంచుకుంటుంది. సో ద అట్మాస్ఫియర్ ఇస్ అ థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్ సరౌండింగ్ ద ఎర్త్. వాట్ కీప్స్ ద ఎయిర్ టు రిమైన్ అరౌండ్ ది ఎర్త్ అన్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 35. Read the assertion reason question. Assertion: it was during Shah Jahan's reign that the different elements of Mughal architecture were fused together in a grand harmonious synthesis. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇది ట్రూ. ఎందుకంటే షాజహాన్ టైంలో ఏవైతే కట్టడాలు కట్టించారో అవి ఇస్లామిక్ కల్చరు, పర్షియన్ కల్చరు, ఇండియన్ కల్చరు
మూడింటిని కలిపి కట్టించిన ఒక స్టైల్, అందుకని చెప్పి ఇది ట్రూ. రీజన్ కరెక్టా కాదా అని చెప్పి చూద్దాము. హిజ్ రీన్ విట్నెస్డ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్పెషల్లీ ఇన్ ఆగ్రా అండ్ ఢిల్లీ. ఇది కూడా ట్రూ, ఎందుకంటే ఆ షాజహాన్ దీనప్పుడే మనకి తాజ్మహల్ కట్టించారు, రెడ్ ఫోర్ట్ కట్టించారు, జమా మస్జిద్ కట్టించారు, ఆగ్రా ఫోర్ట్ కట్టించారు. అందుకని చెప్పి ఈ స్టేట్మెంట్ కూడా ట్రూ. ఈ రీజన్ ఎజర్షన్కి మనకి లాజికల్గానే ఉంది కాబట్టి both A and R are true and R explains A is the correct answer. Question number 36. Our solar family consists of the following celestial bodies. ఇది మనకి క్లాస్ 6 geography ఫస్ట్ చాప్టర్ ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ నుంచి ఇచ్చారు. సోలార్ ఫ్యామిలీలో మనకి ఏమేమి ఉంటాయి? మనకి సన్ ఉంటుంది, సన్ చుట్టూ ప్లానెట్స్ ఉంటాయి, ప్లానెట్స్ చుట్టూ తిరిగే శాటిలైట్స్ ఉంటాయి, స్పేస్లో చిన్న చిన్న రాకీ బాడీస్ అనేవి తిరుగుతూ ఉంటాయి. అంటే ఏదైనా ప్లానెట్ ఎక్స్ప్లోడ్ అయినా అలాంటివి చెత్త చెదారం అనేది తిరుగుతూ ఉంటుంది. సో రాకీ బాడీస్ని మనము యాస్టెరాయిడ్ బెల్ట్ అని కూడా అంటాము. జనరల్లీ మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో కనిపిస్తాయి. సో యాస్టెరాయిడ్స్ కూడా మనకి సోలార్ ఫ్యామిలీ కిందకు వస్తాయి. అండ్ లాస్ట్లీ మిటియోరైట్స్ అంటే ఏవైతే చిన్న రాళ్ళు పార్టికల్స్ ఏవైతే మన ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వస్తాయో, వేటినైతే మన ఎర్త్ గ్రావిటేషనల్ పుల్ వల్ల తన వైపు లాక్కుంటూ ఉంటుందో వాటిని మనము మిటియోరైట్స్ అని చెప్పి అంటాం. సో ఈ 5 కలిపితేనే మనము మన సోలార్ ఫ్యామిలీ అని చెప్పి అంటాం. సో ఆర్ సోలార్ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెలెస్టియల్ బాడీస్ అన్నప్పుడు ఆప్షన్ 3 సన్, ప్లానెట్స్, శాటిలైట్స్, ఆస్టెరాయిడ్స్, మిటియోరైట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 37. ఇది మళ్ళీ అసర్షన్ రీజన్ క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏ అండ్ బి కేర్ఫుల్లీ. ఇది మనకి క్లాస్ 8 హిస్టరీ చాప్టర్ 1 హౌ, వెన్ అండ్ వేర్ నుంచి అడిగారు. అసర్షన్ చదువుతాము. ఇన్ 1817 జేమ్స్ మిల్ పబ్లిష్డ్ అ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఇన్ 3 వాల్యూమ్స్. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చూస్తే ఇది ట్రూ. ఓకే, బి చదువుదాము. బి స్టేట్మెంట్. సారీ, దిస్ ఇస్ నాట్ అసర్షన్ రీజన్ క్వశ్చన్ కాదు, దిస్ ఇస్ అ స్టేట్మెంట్ క్వశ్చన్. ఇన్ దిస్ హీ డివైడెడ్ ఇండియన్ హిస్టరీ ఇంటూ 3 పీరియడ్స్, ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్. ఇక్కడ వరకు మీరు చదివితే ఇక్కడ వరకు ఇది కరెక్టే, కానీ హీ డిడ్ నాట్ డివైడెడ్ ఇంటూ ఏన్షియంట్, మిడీవల్ అండ్ మోడర్న్ కాదు. హీ డివైడెడ్ ఇట్ ఇంటూ హిందూ, ముస్లిం అండ్ బ్రిటిష్ పీరియడ్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. ఇప్పుడు మనం చదువుదాము ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పడుతున్నారు. ఒకటి రైట్ ఒకటి రాంగ్, కాబట్టి ఏ ఈజ్ ట్రూ, బి ఈజ్ ఫాల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38. Railway network is now extensively being built in mountainous regions areas. Select the most suitable. ఇది క్లాస్ 7 చాప్టర్ 10 లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ అందులోంచి అడిగారు. దిస్ అ వెరీ లాజికల్ క్వశ్చన్. ఇది అసలు రైల్వే నెట్వర్క్ కొండల్లో ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువ కడుతున్నారు? ఎందుకంటే కొండల్లో మనకి ఆ టెరైన్ అంటే ఆ కొండలు అవన్నీ ఏవైతే ఉంటాయో దే ఆర్ వెరీ ఇట్స్ అ డిఫికల్ట్ టెరైన్. అక్కడ చాలా స్టీప్గా స్లోప్స్ ఉంటాయి, అంటే స్టీప్ గ్రేడియంట్స్ ఉంటాయి. దేనివల్ల అయితే మనకి టన్నల్స్, బ్రిడ్జెస్ లేకుండా రైల్వే నెట్వర్క్ అనేది మనం అక్కడ పెంచలేం. సో ప్రైమరీ రీజన్ వై రైల్వే నెట్వర్క్స్ ఆర్ నౌ ఎక్స్టెన్సివ్లీ బిల్ట్ అన్నది బికాస్ వీ హ్యావ్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్. ఏవైతే మనకి టన్నలింగ్ టెక్నిక్స్ ఆర్ ద మెటీరియల్స్ వాట్ వీ యూస్డ్ ఫర్ కన్స్ట్రక్టింగ్ దోస్ థింగ్స్ నౌ ఆర్ ది ఇంజనీరింగ్ మెథడ్స్ ఇప్పుడు మనకి ఉండేవి చాలా సొఫిస్టికేటెడ్ ఉంటాయో, దీస్ అనేబుల్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ రైల్వేస్ ఇన్ డిఫికల్ట్ మౌంటేనియస్ రీజియన్స్. సో రైల్వే నెట్వర్క్ ఈస్ నౌ ఎక్స్టెన్సివ్లీ బీయింగ్ బిల్ట్ ఇన్ మౌంటేనియస్ ఏరియాస్. సెలెక్ట్ ద మోస్ట్ సూటబుల్ అన్నప్పుడు ఇట్ ఈస్ ఈజీ టు కన్స్ట్రక్ట్ రైల్వేస్ ఇన్ మౌంటైన్స్. మౌంటైన్స్ ఆర్ హైలీ eroded. Mountain people are making railways. There are advanced technological developments to enable it is the correct answer. Question number 39. Read the statements A and B carefully. Malla statement question idi. దీన్ని క్లాస్ 8 హిస్టరీ చాప్టర్ 3 రూలింగ్ ద కంట్రీ సైడ్ నుంచి అడిగారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చదువుదాం మనము. ఇన్ 1770 టెరిబుల్ ఫ్యామిన్ కిల్డ్ 10 million పీపుల్ ఇన్ బెంగాల్ అన్నది కరెక్టే.
ఆ టైంలో మనకి ఎక్కువగా మెడికల్ ఫెసిలిటీ అది కూడా ఇప్పుడు ఉన్నట్టు లేదు కాబట్టి దాని మూలన చాలామంది చనిపోయారు. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ కెటాస్ట్రాఫిక్ ఈవెంట్. అందుకని 10 million పీపుల్ చనిపోయారు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సెకండ్ స్టేట్మెంట్ అబౌట్ 1/3 ఆఫ్ ద పాపులేషన్ వాజ్ వైప్డ్ అవుట్ అనేది కూడా కరెక్టే. సో 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 1 బోత్ A and B ఆర్ ట్రూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40. ఈ క్వశ్చన్ క్లాస్ 7 జాగ్రఫీ చాప్టర్ 8 హ్యూమన్ ఎన్వైరన్మెంట్ ఇంటరాక్షన్స్ ద ట్రాపికల్ అండ్ ద సబ్ ట్రాపికల్ రీజన్ నుంచి అడిగారు. దిస్ ఈజ్ అబౌట్ గంగా బ్రహ్మపుత్ర బేసిన్ గురించి. చూస్ ద స్టేట్మెంట్స్ దాట్ ఎక్స్ప్లెయిన్ ది గంగా బ్రహ్మపుత్ర బేసిన్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. వీటిలలో ఏది గంగా బ్రహ్మపుత్ర గురించి బేసిన్ గురించి కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, సో ఇది మనకి ఇండియా అంటే అప్రాక్సిమేట్లీ గంగా బ్రహ్మపుత్ర బేసిన్ అనేది మనకి ఇక్కడ పడుతుంది. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే కానిఫరస్ ఫారెస్ట్ గ్రో ఇన్ దిస్ రీజియన్ అని చెప్పి అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. కానిఫరస్ ఫారెస్ట్ అనేవి మనకి జనరలీ కూలర్ క్లైమేట్స్ అంటే కొండల మీద మాత్రమే కనిపిస్తాయి, కానీ కొండలు లేని చోట్ల వేడిగా ఉన్న చోట్ల మనకి కనిపించవు. సెకండ్, ద బేసిన్ లైస్ ఇన్ సబ్ ట్రాపికల్ రీజియన్ అనేది కరెక్టే. ఎందుకంటే ఈ గంగా బ్రహ్మపుత్ర బేసిన్ అనేది 10 degrees నార్త్ నుంచి 30 degrees నార్త్ వరకు ఆ బెల్ట్లో పడుతుంది కాబట్టి ఇట్ ఈస్ అ సబ్ ట్రాపికల్ రీజియన్. ద ఏరియా ఈజ్ డామినేటెడ్ బై మాన్సూన్ క్లైమేట్ అంటే ఈ ఏరియాకి వానలు మాన్సూన్ నుంచే వస్తాయి. ఇది ఇండియాలో మొత్తం కూడా మనకి మాన్సూన్ నుంచే వానలు వస్తాయి కాబట్టి ఇది కూడా కరెక్ట్. ద బేసిన్ ఏరియా హ్యాస్ అ వేరియడ్ టోపోగ్రఫీ. వేరియడ్ అంటే డిఫరెంట్ వెరైటీస్. టోపోగ్రఫీ అంటే నేల డిఫరెంట్ రకాలు, ఒక చోట ప్లేన్స్ ఉండటం, ఒక చోట మౌంటైన్స్ ఉండటం, ఒక చోట ప్లాటూ ఉండటం, దీన్ని మనము టోపోగ్రఫీ ఆఫ్ దట్ రీజియన్ అని చెప్పి అంటాం. ఈ బేసిన్ ఏరియాలో ఎక్కడైతే మనకి ప్లెయిన్స్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ మనకి ఫుట్ హిల్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి. తర్వాత ఎక్కడైతే ఆ నదులు ప్రవహిస్తున్నాయో అక్కడ మనకి ప్లెయిన్స్ కనిపిస్తాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపోగ్రఫీ ఉంది కాబట్టి ద బేసిన్ ఏరియా హ్యాస్ ఎ వేరియడ్ టోపోగ్రఫీ అన్నది కూడా కరెక్టే. BCD 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 41. The book స్త్రీ పురుష తులన was written by which one of the following reformer? ఇది క్లాస్ 8 చాప్టర్ 9 విమెన్ కాస్ట్ అండ్ రిఫార్మ్ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి అడిగారు. స్త్రీ పురుష తులన అనేది మరాఠీలో రాసిన పుస్తకము. దీన్ని రాసిన ఆవిడ తారాబాయి షిండే. సో ఈవిడ కొలోనియల్ ఇండియా అంటే బ్రిటిష్ ఇండియాలో షీ వాజ్ అ సోషల్ రిఫార్మర్. ఎవరైతే మోర్ లైక్ ఎ ఉమెన్స్ యాక్టివిస్ట్ అనమాట. ఉమెన్స్ రైట్స్ గురించి సోషల్ నార్మ్స్ అండ్ ప్రాక్టీసెస్ వాళ్ళకి ఎలా ఉండేవి వాటి కోసం అని చెప్పి ఆవిడ వాళ్ళ కోసం అని చెప్పి షీ యూస్ టు డూ సమ్ మూమెంట్స్ ఆర్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. సో స్త్రీ పురుష తులన అనేది ఇట్ ఈస్ అ పయనీరింగ్ వర్క్ ఇన్ మరాఠీ లిటరేచర్. దీనిలో ఉన్న టాపిక్ ఈజ్ అబౌట్ పేట్రియార్కియల్ సిస్టమ్ అంటే ఆడవాళ్ళకంటే మగవాళ్ళు ఆర్ ఇన్ పవర్ ఇన్ అ ఫ్యామిలీ. అంటే వాళ్ళు ఏం డెసిషన్స్ తీసుకోవాలన్నా మగవాళ్ళే తీసుకోవాలి అనేది పేట్రియార్కియల్ సిస్టమ్. సెకండ్, అన్ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఉమెన్. ఆడవాళ్ళని మగవాళ్ళతో సమానంగా చూడకపోవటాన్ని మనం అన్ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఉమెన్ అని చెప్పి అంటాం. సో స్త్రీ పురుష తులనాలో తారాబాయి షిండే అన్న ఆవిడ మరాఠీలో ఈ టాపిక్ మీద రాశారు. పండిత రమాబాయి అన్న ఆవిడెవరు? ఆవిడ కూడా షీ వాజ్ అ నోటబుల్ సోషల్ రిఫార్మర్. ఈవిడ ఆర్య మహిళా సభ అనేది పూనాలో స్టార్ట్ చేశారు. వీరేశలింగం పంతులు అన్న పేరు మనందరికీ తెలిసిందే. ఈయన హీ వాజ్ అ సోషల్ రిఫార్మర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఈయన కూడా ఆడవాళ్ళ స్టేటస్ కోసము, చైల్డ్ మ్యారేజెస్కి అగెయిన్స్ట్గా అంటే సోషల్ ఈవిల్స్, కాస్ట్ సిస్టమ్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తూ ఉండేవాడు. ఈయన కూడా చాలా పుస్తకాలు తెలుగులో రాశారు, చాలా నవలలు, చాలా ఎస్సేలు, చాలా ప్లేస్ ఫర్ టు ప్రమోట్ సోషల్ రిఫార్మ్ అండ్ ఎడ్యుకేషన్ చేశారు. లాస్ట్ ఈజ్ ఈవి రామస్వామి నాయకర్. ఈయనని ఎక్కువగా మనము పెరియార్ అన్న పేరుతో తెలుస్తాము. హీ ఈజ్ అ సోషల్ రిఫార్మర్ అండ్ పాలిటీషియన్ ఫ్రమ్ తమిళనాడు. ఈయన స్టార్ట్ చేసిన మూమెంట్ని సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అని చెప్పి అంటాం. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న మూమెంట్లో ఇట్ టు ఫైట్ అగేన్స్ట్ కాస్ట్ డిస్క్రిమినేషన్ ఆర్ సోషల్ జస్టిస్ కోసం, బ్రాహ్మణ్స్కి ఎక్కువ స్టేటస్ ఉంది సొసైటీలో, అలా కాస్ట్ బేస్డ్ ఆపరేషన్, సూపర్స్టిషన్స్ వీటికి ఎగెయిన్స్ట్గా ఈవి రామస్వామి నాయకర్ అనే ఆయన ఫైట్ చేస్తుండేవాడు. ఈ పెరియార్ గురించి సెల్ఫ్ రెస్పెక్ట్
గురించి చాలా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో మీకు క్వశ్చన్ కూడా కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 42. The earliest evidence of growing crops like wheat and barley are located in which of the following places? Choose the correct option. ఇది క్లాస్ 6th హిస్టరీ ఫస్ట్ చాప్టర్ వాట్, వేర్, హౌ అండ్ వెన్ నుంచి అడిగారు. వీట్, బార్లీ మనకి ఫస్ట్ సులేమాన్ అండ్ కిర్తార్ హిల్స్లో పండించారని చెప్పి కనిపిస్తాయి. ఈజ్ టాకింగ్ అబౌట్ యునైటెడ్ ఇండియా, అంటే పాకిస్తాన్ ఇండియా రెండు కలిసి ఉన్నప్పుడు ఈ సులేమాన్ అండ్ కిర్తార్ హిల్స్ అనేవి మనకి పాకిస్తాన్, ప్రజెంట్ డే పాకిస్తాన్లో పడతాయి. అక్కడ మనకి నియోలిథిక్ పీరియడ్ అంటే అబౌట్ 9000 BCE టైంలో, ఆ టైంలో ది ఏన్షియంట్ అగ్రికల్చరల్ సెటిల్మెంట్స్ లేదా ద ఎర్లియస్ట్ అగ్రికల్చరల్ సెటిల్మెంట్స్ అక్కడే ఉండేవి. వాళ్ళకి వీట్ అండ్ బార్లీ అనేవి తెలుసు అని చెప్పి మనకి గ్రెయిన్స్ దొరికేసరికి మనకి ఎవిడెన్స్ వచ్చింది. Question number 43, reason and assertion. This is again a assertion reason question. దీన్ని క్లాస్ 6th పొలిటికల్ సైన్స్ చాప్టర్ 2 డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్ నుంచి అడిగారు. సో వాట్ ఈస్ ద అసర్షన్? స్టీరియోటైప్స్ ప్రివెంట్ పీపుల్ ఫ్రమ్ డూయింగ్ సర్టన్ థింగ్స్ దే ఆర్ గుడ్ ఎట్. ఇది కరెక్టా రాంగా అని చెప్పి చూస్తే కరెక్ట్. స్టీరియోటైప్ అంటే ఏంటి? స్టీరియోటైప్ అంటే ఒక పర్సన్ గురించి మనకి వాళ్ళు ఏమిటి అన్నది చూడకుండా ఆ మందలో అందరూ ఎలా ఉంటారో వీళ్ళు కూడా అదే అని చెప్పి చెప్పటం మనం స్టీరియోటైప్ కింద వేసుకుంటాం. లైక్ ఆడపిల్లలు బైక్ నడిపించలేరు, ఆర్ మగపిల్లలు వంట చేయలేరు, ఆడపిల్లలు ఏరోప్లేన్ నడిపించలేరు, మగపిల్లలు వైలిన్ వాయించలేరు. ఇలా మనం ఏవైతే కొంతమందిని చూసి అందరూ అలానే ఉంటారు అని చెప్తామో దాన్ని మనం స్టీరియోటైప్ చేయటం అని చెప్పి అంటాం. సో స్టీరియోటైప్ చేసినప్పుడు దానికి ఉన్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి? ఒక పర్సన్కి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లోంచి డిఫరెంట్గా ఏమైనా ఎబిలిటీస్ ఉన్నా కూడా వీఆర్ నాట్ రెడీ టు రికగ్నైజ్ ఆర్ ఎంకరేజ్ దోస్ ఎబిలిటీస్ ఇన్ దాట్ పర్సన్. ఇప్పుడు ఎవరన్నా ఆడపిల్లకి ఒక ఫైటర్ ప్లేన్ నడిపించాలి అన్న కేపబిలిటీ ఉన్నా, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆడపిల్లలు అలాంటివి చేయకూడదమ్మా అని చెప్పి, లేదా ఆడపిల్లలు అలాంటి లైన్స్లో ఉండరు, ఇలా మనం మాట్లాడి వాళ్ళ ఎబిలిటీస్ని మనం కట్ చేసేస్తూ ఉంటాం. దాన్నే మనము స్టీరియోటైపింగ్ అని చెప్పి అంటాం. నౌ లెట్ us read the assertion. స్టీరియోటైప్స్ ప్రివెంట్ పీపుల్ ఫ్రమ్ డూయింగ్ సర్టన్ థింగ్స్ దే ఆర్ గుడ్ ఎట్ అన్నది కరెక్టే. ఎందుకంటే మనము ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి మనకు ఒక ఫిక్స్డ్ ఎక్స్పెక్టేషన్స్, కొన్ని లిమిటేషన్స్ పెట్టేస్తాం. ఎందుకంటే సొసైటీలో అందరూ ఏం చెప్తారు అన్న దాన్ని బట్టి. సో ఇది ట్రూ. రీజన్, స్టీరియోటైప్స్ స్టాప్ us ఫ్రమ్ రికగ్నైజింగ్ యూనిక్ ఎబిలిటీస్, యూనిక్ క్వాలిటీస్ అండ్ స్కిల్స్ ఇన్ ఇండివిజువల్స్ అండ్ ఫిట్ దెమ్ ఇంటూ వన్ ప్యాటర్న్. ఇది కూడా కరెక్టే. ఎందుకంటే మనము జనరలైజ్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్న యూనిక్ టాలెంట్ని, కేపబిలిటీస్ని మనం చూడటానికి కూడా ఇష్టపడ్డాం. ఎందుకంటే మనం వీఆర్ ట్రయింగ్ టు ఓవర్లుక్ దేర్ యూనిక్ టాలెంట్స్ అండ్ కేపబిలిటీస్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇప్పుడు చూస్ ద కరెక్ట్ ఆప్షన్. రెండు కరెక్టే కాబట్టి ఈ 3 ఆప్షన్ 4తో మనకి పని లేదు. రీజన్ ఏదైతే ఇచ్చారో అసర్షన్కి రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ లాగానే ఉంది కాబట్టి ఆప్షన్ 1 both A and R are true and R is the correct explanation of A is the correct answer. Question number 44, which of the following 2 gases make up the bulk of the atmosphere? ఇది క్లాస్ 7 geography చాప్టర్ 4 ఎయిర్ నుంచి ఇచ్చారు. బల్క్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అంటే నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. ఎందుకంటే నైట్రోజన్ అనేది 78% ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఉంటుంది, 78% ఉంటుంది. ఆక్సిజన్ అనేది 21% ఉంటుంది. కాబట్టి బల్క్ అంటే మ్యాక్సిమం అట్మాస్ఫియర్ మనకి ఈ 2 గ్యాసులే ఉంటాయి. మొత్తం కాంపోజిషన్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ బై వాల్యూమ్ మనం చూస్తే నైట్రోజన్ విల్ బీ 78.08%. అదే ఆక్సిజన్ చూస్తే ఇట్ విల్ బి 20.95%. ఆర్గాన్ అనేది 0.93%. కార్బన్ డైఆక్సైడ్ 0.04%. అలానే నియాన్, హీలియాన్, మీథేన్, క్రిప్టాన్, హైడ్రోజన్, క్సెనాన్ ఇవన్నీ కలిపి 0.1% ఉంటుంది. ఓజోన్ అనేది మనకి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది, 0.1%. వాటర్ వేపర్ అనేది కూడా ఎక్కువ తక్కువ, ఇట్ ఈస్ హైలీ వేరియబుల్ అవుతూ ఉంటుంది, 0.1% నుంచి
4% వరకు మన లోవర్ అట్మాస్ఫియర్లో కనిపిస్తుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 45. రీడ్ ద స్టేట్మెంట్స్ A and B carefully. స్టేట్మెంట్ క్వశ్చన్ ఇది. ద వేద సమాజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మెడ్రాస్ ఇన్ 1864 అండ్ ఇట్స్ B స్టేట్మెంట్ ఈస్ ఇట్ వాజ్ ఇన్స్పైర్డ్ బై ద ఆర్య సమాజ్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అంటున్నారు. ఈ క్వశ్చన్ 8th స్టాండర్డ్ నుంచి చాప్టర్ 8 విమెన్ కాస్ట్ అండ్ రిఫార్మ్ నుంచి అడిగారు. సో వేద సమాజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మెడ్రాస్ ఇన్ 1864 అనేది కరెక్టే. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై కేశవ్ చంద్ర సేన్. ఓకే, ఇది బేసికల్లీ ఇట్ వాజ్ ఏ రిఫార్మ్ మూమెంట్ విద్ ఇన్ హిందూయిజంలోనే. హిందూయిజంలో చాలామంది దేవుళ్ళు ఉంటారు కాబట్టి ఈ వేద సమాజ్ అన్న దాంట్లో దే ట్రై టు ప్రమోట్ మోనోథీజం, అంటే ఒకే దేవుడు ఉండాలి అని చెప్పి, ఐడల్ వర్షిప్ చెయ్యకూడదు అని చెప్పి, వేదాస్కి చాలా ఎక్కువ మనం ఎంఫసైజ్ చేయాలి అనేది ఈ వేద సమాజ్ యొక్క ఐడియా. ఇట్ వాజ్ ఇన్స్పైర్డ్ బై ద ఆర్య సమాజ్ అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రెండు వేద సమాజ్ అనేవి ఆర్య సమాజ్ అనేవి రెండు హిందూయిజంని రిఫార్మ్ చేయడానికి వచ్చిన మూమెంట్సే కానీ రెండిటికి ఒకదాంతో ఒకదానికి సంబంధం లేదు. ఆర్య సమాజ్ అన్నదాన్ని స్వామి దయానంద సరస్వతి అన్న ఆయన 1875లో ముంబైలో ఈయన ఫైండ్ చేశారు. ఈయన కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ వేదాస్ని బేస్ చేసుకుని ఈ ఆర్య సమాజ్ని స్టార్ట్ చేశారు. సో రెండు, ఒకటి రైట్ ఒకటి రాంగ్ కాబట్టి A is true but B is false is the correct answer. Question number 46. The Child Marriage Restraint Act was passed in 1929. According to this act, what was the respective minimum age approved for marriage for men and women? 18 years and 16 years. Okay, 18 for male and 16 for female. ఇది స్టాండర్డ్ 8th చాప్టర్ 9 విమెన్ కాస్ట్ అండ్ రిఫార్మ్ చాప్టర్ నుంచి అడిగారు. చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రెయింట్ యాక్ట్ని మనము శారదా యాక్ట్ అని కూడా అంటాము. ఎందుకంటే దీని స్పాన్సర్ హర్ బిలాస్ శారదా అన్న వాళ్ళ మీద బేస్ చేసి ఉంది. సో చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళని చెప్పి టు కాంబాక్ట్ దట్ ప్రాక్టీస్, చిన్నపిల్లలకి వాళ్ళకి కూడా ఒక రైట్, వాళ్ళకి వాళ్ళ చిన్నతనాన్ని ఎంజాయ్ చేసి వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకునే ఏజ్ వరకు ఆగాలి అని చెప్పి ఈ యాక్ట్ని తీసుకొచ్చారు. Question number 47. India and Bangladesh are leading producers of jute. ఈ క్వశ్చన్ని క్లాస్ 8th జాగ్రఫీ చాప్టర్ 4 అగ్రికల్చర్ నుంచి అడిగారు. జూట్ అన్న క్రాప్ని మనం పెంచాలి అంటే ఫస్ట్ మనకి అలూవియల్ సాయిల్ కావాలి. ఎందుకంటే అలూవియల్ సాయిల్ అనేది చాలా ఫర్టైల్గా ఉంటుంది, అందులో నీళ్లు ఉండకుండా వెళ్ళిపోతాయి. అంటే ఇట్ ఈస్ అ వెల్ డ్రైన్డ్ సాయిల్. ప్లస్ జూట్కి కావాల్సింది హై టెంపరేచర్, 24 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 37 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ కావాలి, హై రెయిన్ఫాల్ కావాలి, అండ్ వాతావరణంలో కూడా హై హ్యూమిడిటీ కావాలి. ఓకే, సో దీస్ ఆర్ ద కండిషన్స్ వీ నీడ్ టు ప్రొడ్యూస్ జూట్. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ దట్ సపోర్ట్ గ్రోత్ ఆఫ్ జూట్. ఇట్ గ్రోస్ వెల్ ఇన్ అలూవియల్ సాయిల్ అని చెప్పి అంటున్నారు, ఇది కరెక్టే. సెకండ్, ఇట్ రిక్వైర్స్ హై టెంపరేచర్ అన్నది కూడా కరెక్టే. ఇట్ రిక్వైర్స్ లో టెంపరేచర్ అండ్ లో రెయిన్ఫాల్ అన్నది కరెక్ట్ కాదు. ఇట్ రిక్వైర్స్ హెవీ రెయిన్ఫాల్ అండ్ హ్యూమిడిటీ అన్నది కూడా కరెక్టే. సో A, B అండ్ D అన్నప్పుడు A, B, D ఎక్కడుంది? ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 48. విండ్స్ బ్లో డ్రై లీవ్స్ డౌన్ ద పేమెంట్. హౌ డూ విండ్స్ బ్లో అని చెప్పి అడుగుతున్నారు. సపోజ్ ఇది సముద్రం, ఓకే, దీని పక్కన ఇది నేల. డే టైంలో సూర్యరశ్మి చాలా ఎక్కువ ఉన్నప్పుడు నేల జల్దీ వేడెక్కిపోతుంది కాబట్టి నేలపైన ఏదైతే గాలి ఉంటుందో అది ఇవాపరేట్ అయిపోయి పై వైపు వెళ్ళిపోవటం మొదలు పెడుతుంది. ఓకే, సో ఇక్కడున్న గాలి పైకి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ఎయిర్ మాలిక్యూల్స్ తక్కువ అయిపోయాయి, అంటే ప్రెషర్ తక్కువ అయిపోయింది, ఇక్కడ లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. సముద్రం పైన గాలి చల్లగా ఉంటుంది కాబట్టి ఇక్కడ గాలి అలానే ఉండింది, అంటే ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంది. ఎప్పుడైనా సరే ఒక చోట ప్రెషర్ ఎక్కువ ఉండి దానికి దగ్గరలో ఎక్కడన్నా ప్రెషర్ తక్కువ ఉంటే గాలి హై ప్రెషర్ నుంచి ఈ ఖాళీ స్థలం అంటే లో ప్రెషర్కి వెళ్ళటం మొదలు పెడుతుంది. ఇది ఎక్కడైనా కూడా ఇదే కాన్సెప్ట్. సో హౌ డూ విండ్స్ బ్లో అన్నప్పుడు మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్
high pressure area to low pressure area is the correct answer. Movement of area from low pressure area to high pressure area correct కాదు. Condense air correct కాదు. Plants and movements animals కూడా correct కాదు. So question number 49. Torrid zone on earth receives maximum heat as. Torrid zone అంటే ఏంటి? ఇది గ్లోబ్ అంటే ఇది ఈక్వేటర్. నార్త్లో 23.5 degrees, సౌత్లో 23.5 degrees. ఈ రెండిటి మధ్యలో ఉన్న ఏరియాని మనము టారిడ్ జోన్ అని చెప్పి అంటాం. సో ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉంటే నార్త్ పోల్కి వెళ్ళాలంటే ఇంత దూరం వెళ్ళాలి, స్లాంటింగ్గా వెళ్ళాలి, అందుకని వేడి తక్కువ అయిపోతుంది. టారిడ్ జోన్ బల్జ్ అయ్యి ఈ పార్ట్ దగ్గరగా ఉంది కాబట్టి సూర్యరశ్మి స్ట్రెయిట్గా పడుతుంది, ప్లస్ తక్కువ డిస్టెన్స్ వెళ్తుంది, అందుకని చెప్పి చాలా వేడిగా ఉంటుంది. సో టారిడ్ జోన్ ఆన్ ఎర్త్ రిసీవ్స్ మ్యాక్సిమమ్ హీట్ యాజ్ ఇట్ ఈస్ ల్యాండ్లాక్డ్, ఇట్ ఈస్ బౌండెడ్ బై ఓషన్స్. ద మిడ్ డే సన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఓవర్ హెడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది క్లాస్ 6 జాగ్రఫీ చాప్టర్ 2 గ్లోబ్స్, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ నుంచి అడిగారు. Question number 50. Lines drawn on a globe are known as latitudes and longitudes. What purpose do these lines serve? ఇది క్లాస్ 6 జాగ్రఫీ చాప్టర్ 2 గ్లోబ్స్, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ నుంచి అడిగారు. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అంటే ఏంటి? లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనేవి ఎర్త్ మీద ఏమి ఉండవు, ఇది మనం గ్లోబ్ మీద మన కన్వీనియన్స్ కోసం అని చెప్పి మనం డ్రా చేసుకున్న ఇమాజినరీ లైన్స్. ఓకే, వీటిని మనం దేనికి వాడతాం అని చెప్పి అడుగుతున్నారు. వాట్ పర్పస్ డూ దీస్ లైన్స్ సర్వ్? ఇప్పుడు ఇలా ఎర్త్ ఉంటే ఏవైతే మనము హారిజాంటల్గా అడ్డంగా డ్రా చేసుకుంటామో వీటిని మనం లాటిట్యూడ్స్ అని చెప్పి అంటాము. నిలువుగా అంటే వర్టికల్గా డ్రా చేసుకునే వాటిని మనము లాంగిట్యూడ్స్ అని చెప్పి అంటాం. ఈ రెండు కలిపి మనకి గ్లోబ్ మీద ఒక గ్రిడ్ లాగా ఫామ్ అవుతుంది. ఈ గ్రిడ్ని మనం దేనికి వాడతాం? జనరలీ ఎవరన్నా సెయిలర్స్ అంటే సముద్రం మీద వెళ్తున్న వాళ్ళకి డైరెక్షన్ ఏంటి అని చెప్పి తెలుసుకోవటానికి, ఆర్ జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ మనం ఎటువైపు వెళ్తున్నాం తెలుసుకోవటానికి, ఆర్ పైలట్స్ కోసం, ట్రావెలర్స్ కోసం, వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం, వీటన్నిటి కోసం మనం ఈ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ని వాడుతుంటాం. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో వాట్ పర్పస్ డూ దిస్ లైన్స్ సర్వ్ అంటే టు మేక్ డిజైన్స్ ఆన్ గ్లోబ్ కరెక్ట్ కాదు, టు బ్యూటిఫై ద గ్లోబ్ కరెక్ట్ కాదు, దే ఆర్ ఫరోస్ ఆన్ ఎర్త్ అండ్ ఇండికేట్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ది ఎర్త్ కూడా కరెక్ట్ కాదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? టు లొకేట్ ప్లేసెస్ ఆన్ ఎర్త్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈజిప్ట్లో కైరో ఎక్కడుంది అని ఫైండ్ అవుట్ చేయాలంటే 30 degrees నార్త్, 31.2 degrees ఈస్ట్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ చూస్తే ఆ ప్లేస్లో నాకు కైరో అన్న ప్లేస్ కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 51. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ HSRA? ఓకే, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. ఈ HSRA అన్నది ఫౌండ్ చేసిన వాళ్ళు, కనుక్కున్న వాళ్ళు భగత్ సింగ్ అండ్ హిస్ కామ్రేడ్స్, అంటే తనతో పాటు ఉన్న వేరే రెవల్యూషనరీస్. 1928లో ఫిరోజ్ షా కోట్లా ఢిల్లీలో ఫైండ్ అవుట్ చేశారు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు? వీళ్ళందరూ కలిసి ఇంగ్లీష్ ఆఫీసర్ సాండర్స్ అన్న ఆయన్ని అసాసినేట్ చేశారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పి అడుగుతున్నారు. భగత్ సింగ్ అండ్ కామ్రేడ్స్ ఫౌండెడ్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ కరెక్ట్. ఇట్ ఈస్ ఫౌండెడ్ ఇన్ 1928 అట్ ఫిరోజ్ షా కోట్లా ఇన్ ఢిల్లీ అన్నది కూడా కరెక్టే. ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1928 ఎట్ అమృత్సర్ ఇన్ పంజాబ్ అన్నది కరెక్ట్ కాదు. మెంబర్స్ ఆఫ్ HSRA అసాసినేటెడ్ సాండర్స్ పోలీస్ ఆఫీసర్ అన్నది కరెక్టే. సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ వాట్ ఈస్ నాట్ ట్రూ, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. జనరలీ ఇలా రెండు ఆప్షన్స్ ఒకలాగా ఉంటే ఆన్సర్ ఈ రెండిట్లోనే ఒక చోట ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 52. Read the assertion and reason carefully. Assertion: the Mahalwari settlement for revenue collection was introduced by Holt Mackenzie. ఈ స్టేట్మెంట్ కరెక్టే. మహల్వారీ సెటిల్మెంట్ అంటే ఏంటి? ఒక విలేజ్ని వాళ్ళు మహల్ అని చెప్పి ఒక యూనిట్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్ కింద తీసుకుని ఆ విలేజ్లో ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ కలెక్ట్ చేయటాన్ని మహల్వారీ సిస్టమ్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇందులో ఏం చేసేవాళ్ళంటే ఒక్కొక్క విలేజ్లో దానికి ఒక హెడ్ మెన్ ఉండేవాళ్ళు, కాబట్టి
ఆ విలేజ్ హెడ్మెన్ని ఆ మెహల్ లేదా ఆ విలేజ్ రైతుల దగ్గర పన్నులు కలెక్ట్ చేయడానికి నియుక్తి చేసేవాడు. సో ద చార్జ్ ఆఫ్ కలెక్టింగ్ ద రెవెన్యూ అండ్ పేయింగ్ ఇట్ టు ద కంపెనీ వాజ్ గివెన్ టు ద విలేజ్ హెడ్మెన్ రాదర్ దాన్ ద జమీందార్. జమీందారీ సిస్టంలో జమీందార్ కలెక్ట్ చేసేవాళ్ళు, మహల్వారీ సిస్టంలో విలేజ్ హెడ్మెన్ కలెక్ట్ చేస్తారు. సో ఇది కూడా కరెక్టే. సో రెండు కరెక్ట్ అన్నప్పుడు మనకి ఆప్షన్ 3 పనికిరాదు, ఆప్షన్ 4 పనికిరాదు. ఆన్సర్ 1 or 2లో ఉండాలి. 1 or 2లో ఉండాలంటే మనం ఏం చేయాలి, మధ్యలో బికాజ్ అని చెప్పి రాసుకుని ఒక్కటే సెంటెన్స్ లాగా చదవాలి. అప్పుడు మనకి మీనింగ్ఫుల్గా ఉంటే ఆప్షన్ 1 వస్తుంది, మీనింగ్ఫుల్గా లేదు అంటే ఆప్షన్ 2 అని చెప్పి వస్తుంది. The Mahalwari system for revenue collection was introduced by Holt Mackenzie because the charge of collecting the revenue and paying it to the company was given to the village headman rather than the zamindar. ఇది బికాజ్ అని రాసినప్పుడు లాజికల్గా లేదు కాబట్టి both A and R are true, but R does not explain A is the correct answer. Question number 53. Which of the following statements help in sustainable development with reference to present day resource availability? ఇది క్లాస్ 8 జాగ్రఫీ చాప్టర్ 1 రిసోర్సెస్ నుంచి అడిగారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మన అవసరాలు తీర్చుకుంటూ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కూడా మనం కొన్ని రిసోర్సెస్ని వదలాలి. అలాంటి ఒక డెవలప్మెంట్ మనం చేయగలిగితే దాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ మీటింగ్ ద నీడ్స్ ఆఫ్ ద ప్రెజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ది ఎబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ టు మీట్ దేర్ ఓన్ నీడ్స్. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ హెల్ప్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి అడుగుతున్నారు. రెడ్యూసింగ్ కన్జంప్షన్ ఆఫ్ రిసోర్సెస్ అనేది ఇట్ హెల్ప్స్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. హౌ? మనం ఎప్పుడైతే రిసోర్సెస్ని తక్కువ వాడతామో అప్పుడు మనకి న్యాచురల్ రిసోర్సెస్ డిప్లీట్ అవ్వవు. ఎందుకంటే మనం రిసోర్సెస్ తక్కువ వాడుతున్నప్పుడు, మనం తక్కువ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఇట్ డిక్రీజెస్ ద రేట్ ఎట్ విచ్ వీ డిప్లీట్ ద న్యాచురల్ రిసోర్సెస్. అప్పుడు అవి ఎక్కువ కాలం మనకు వస్తాయి. ప్లస్ ఎన్వైరన్మెంట్ డిగ్రేడేషన్ కూడా తగ్గుతుంది, ఇకలాజికల్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. ఇంక్రీజింగ్ రిసోర్స్ యూస్ విల్ నాట్ హెల్ప్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. రిసోర్స్ మనం ఎక్కువ వాడినప్పుడు మనకి రా మెటీరియల్స్ కూడా మనకి తక్కువైపోతాయి, అంటే న్యాచురల్ రిసోర్సెస్ తక్కువైపోతాయి, ప్లస్ ఎన్వైరన్మెంట్ జల్దీ డిగ్రేడేట్ అయిపోతుంది, మనకున్న ఇకలాజికల్ బ్యాలెన్సింగ్ కూడా మనకి పాడైపోతుంది. రీసైక్లింగ్ రిసోర్సెస్. రీసైక్లింగ్ అంటే ఏంటి? ఒకటే ఐటెంని మనము దాన్ని చేంజ్ చేసి మళ్ళీ ఇంకో ఐటెంని ప్రాసెస్ చేసి న్యూ ప్రోడక్ట్ని తయారు చేస్తాం. దాన్ని మనము రీసైక్లింగ్ అని చెప్పి అంటాం. సో రీసైక్లింగ్ చేసినప్పుడు మనం రా మెటీరియల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాడాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఆల్రెడీ ఏదైతే ఓల్డ్ ప్రోడక్ట్ ఉంటుందో దాన్నే మనము రీప్రాసెస్ చేసి మనకు కావాల్సిన న్యూ ప్రోడక్ట్ని తయారు చేసుకుంటాం. సో రా మెటీరియల్ నుంచి ఇక్కడ వరకు వాడే మన ఎనర్జీ, కరెంట్ కానీ, వాటర్ కానీ, ప్లస్ రా మెటీరియల్స్ అన్నీ తగ్గిపోతాయి. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. రీయూజింగ్ కూడా అంతే. రీయూజింగ్ అంటే ఏంటి? రీయూజింగ్ అంటే ఒకటే ఐటెంని చాలాసార్లు, అంటే మల్టిపుల్ టైమ్స్ వాడటం, పారేసే ముందు, దాన్ని మనము రీయూజింగ్ అని చెప్పి అంటాం. సో మనని రీయూజ్ చేసినప్పుడు కొత్త ఐటెంని మనం తయారు చేయం కాబట్టి మన వేస్టేజ్ కూడా తక్కువ అవుతుంది, ప్లస్ రా మెటీరియల్స్ కూడా మనం తక్కువ వాడతాం. సో దిస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ హెల్ప్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నప్పుడు A, C, D. Option 1 is the answer. 54. Periya Puranam, a Tamil work, informs us about whom? Okay. పెరియ పురాణం అనేది మనకి ఆర్డినరీ మెన్ అండ్ విమెన్ గురించి చెప్తుంది. ఇది క్లాస్ 7 న్యూ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ నుంచి ఇచ్చారు. పెరియ పురాణం అనేది ఇట్ ఈస్ అ హ్యాజియోగ్రఫీ. హ్యాజియోగ్రఫీ అంటే ఏంటి? హ్యాజియోగ్రఫీలో హ్యాజియో అంటే సెయింట్ లేదా హోలీ, గ్రాఫీ అంటే రిటన్. పెరియ పురాణం అనేది హ్యాజియోగ్రఫీ. హ్యాజియోగ్రఫీలో జనరల్లీ ఆ కాలంలో ఎవరైతే సెయింట్లు ఉండేవాళ్ళో వాళ్ళ జీవితాల గురించి రాస్తే దాన్ని మనం హ్యాజియోగ్రఫీ అని చెప్పి అంటాం. అలాంటి ఒక హ్యాజియోగ్రఫీనే పెరియ పురాణం. పెరియ పురాణంని రాసిన ఆయన సెక్కిజర్ అంటారు, ఒక్కొక్క చోట సెక్కిలర్ అని చెప్పి అంటారు. ఈయన 12th centuryలో ఉండేవాళ్ళు.
సో పెరియ పురాణంలో ఇట్ ఈస్ అబౌట్ ఆర్డినరీ మెన్ అండ్ విమెన్. జనరలీ ఒక 63 నయనర్స్ ఉండేవాడు. నయనర్స్ అంటే ఎవరైతే లార్డ్ శివాని పూజిస్తారో వాళ్ళని మనము నయనర్స్ అని చెప్పి అంటాం. సో పెరియ పురాణంలో 63 నయనర్స్ గురించి రాసుంది. ఓకే, సో ఈ నయనర్స్ అనేవాళ్ళు ఆ కాలంలో డిఫరెంట్ సోషల్ క్లాసెస్, వేరే ఆక్యుపేషన్స్ నుంచి వేరే కాస్ట్ల వాళ్ళు ఉంటుండేవాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి రాసిన పుస్తకమే పెరియ పురాణం. క్వశ్చన్ నెంబర్ 55. వాట్ మేక్స్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ సబ్స్టెన్స్ అ రిసోర్స్? ఇది క్లాస్ 8 జాగ్రఫీ చాప్టర్ 1 రిసోర్సెస్ నుంచి అడిగారు. ఆబ్జెక్ట్, సబ్స్టెన్స్ అనే దాన్ని మనము రిసోర్స్ కింద ఎప్పుడు క్లాసిఫై చేస్తాం? ఎప్పుడైతే అది దానివల్ల మనకి ఏదన్నా అవసరం తీరాలంటే యూస్ఫుల్గాను ఉండాలి, ప్లస్ దానివల్ల మనకు ఉన్న అవసరం ఏదైనా తీరితే అలాంటి ఐటమ్ని మనము రిసోర్స్ అని చెప్పి అంటాం. లైక్ వాటర్ ఉంది, వాటర్ని మనము చాలా మనకి తాగటానికి, ఏదైనా కడగటానికి, పంటలు పండించడానికి అన్నిటికీ వాడుతూ ఉంటాం. అలా ఏదన్నా అవసరమైన పని తీరాలి, ప్లస్ అది యూస్ఫుల్గా ఉంటే అలాంటి ఏదైనా సరే మనం రిసోర్స్ అని చెప్పి అంటాం. సో వాట్ మేక్స్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ సబ్స్టెన్స్ రిసోర్స్ అన్నప్పుడు యూటిలిటీ ఆర్ యూజబిలిటీ. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 56. The prairies are known as granaries of the world. Select the conditions that help in production of surplus wheat in this region. ప్రేరీస్లో వీట్ అనేది ఎక్కువ పండుతుంది. ఎందుకు పండుతుందని చెప్పి అడుగుతున్నారు. సో ఇది మనకి క్లాస్ 7 జాగ్రఫీ చాప్టర్ 9 లైఫ్ ఇన్ ద టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ నుంచి అడిగారు. ప్రేరీస్ ఉన్న ప్లేస్లో జనరల్లీ అక్కడ జనాలు వాళ్ళు చాలా ఫార్వర్డ్ కంట్రీస్ కాబట్టి వాళ్ళ మెథడ్స్ ఆఫ్ కల్టివేషన్ అనేవి చాలా ఫార్వర్డ్గా ఉండేవి. సో దే హ్యాడ్ సైంటిఫిక్ మెథడ్స్ ఆఫ్ కల్టివేషన్. దానికి తోడు వాళ్ళు చాలా హార్డ్ వర్కింగ్గా ఉండేసరికి దే వర్ ఏబుల్ టు గ్రో వీట్ ఇన్ సర్ప్లస్ ఇన్ దాట్ రీజియన్. సో బి అండ్ సి ఆన్సర్ అన్నప్పుడు ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 57. The true representative model of our earth is. ఇది క్లాస్ 6 జాగ్రఫీ చాప్టర్ 2 గ్లోబ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ నుంచి అడిగారు. ట్రూ రిప్రజెంటేటివ్ మోడల్ అని చెప్పి అడుగుతున్నారు. మనకు తెలిసిన ఎర్త్ మోడల్ మన దగ్గర ఏముంటుంది? మన దగ్గర ఉండేది గ్లోబ్. గ్లోబ్ అంటే ఏంటి? గ్లోబ్ ఈజ్ అ 3-dimensional రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఎర్త్. దేని ద్వారా మనము ఎర్త్ యొక్క షేపు, సైజు, ఏది ఎక్కడుంది అంటే స్పేషియల్ రిలేషన్షిప్స్ గురించి అర్థం చేసుకుంటాము. ప్లస్ కర్వేచర్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఎలా ఉంటుంది, కాంటినెంట్స్ ఒకదాని నుంచి ఒకదానికి ఎంత దూరం ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము ఈ గ్లోబ్ని చూసే మనం తెలుసుకుంటాం. కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ట్రూ రిప్రజెంటేటివ్ మోడల్ ఆఫ్ అవర్ ఎర్త్. క్వశ్చన్ నెంబర్ 58. Read the assertion reason question carefully. Assertion: tribes have rich and unique cultural traditions including their own language and music etc. Reason: land, forest, grasslands and water are regarded as the wealth of the entire tribe and everybody shares and uses these together. ఇది క్లాస్ 7 హిస్టరీ చాప్టర్ 7 ట్రైబ్స్, నోమాడ్స్ అండ్ సెటిల్ కమ్యూనిటీస్ నుంచి అడిగారు. ఇది రెండు కూడా కరెక్టే. యాక్చువల్లీ అజర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. ఎందుకంటే ట్రైబ్స్ హ్యావ్ రిచ్ అండ్ యూనిక్ కల్చరల్ ట్రెడిషన్స్. వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి, వాళ్ళ మ్యూజిక్, వాళ్ళ డ్యాన్సులు వాళ్ళకు ఉంటాయి అన్నది కరెక్టే. జనరలీ వాళ్ళు ఎవరికి ఇండివిజువల్ ప్రాపర్టీ అన్నది కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్, ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్, వాటర్ అన్నిటినీ కూడా అందరూ సమానంగా పంచుకుంటారు. సో రీజన్ కూడా కరెక్టే. ఈ రెండు రీజన్ ఒక స్టేట్మెంట్ లాగా రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, కానీ దీనివల్ల ఇది అన్నట్టు రీజన్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ద అజర్షన్. సో మధ్యలో సపోజ్ మీరు బికాజ్ అని చెప్పి రాసి చదివితే లాజికల్ కన్క్లూషన్ లాగా రావాలి. ట్రైబ్స్ హ్యావ్ రిచ్ అండ్ యూనిక్ కల్చరల్ ట్రెడిషన్స్ ఇంక్లూడింగ్ దేర్ ఓన్ లాంగ్వేజ్ అండ్ మ్యూజిక్ ఎక్సెట్రా బికాస్ ల్యాండ్, ఫారెస్ట్, గ్రాస్లాండ్స్, వాటర్ ఆర్ రిగార్డెడ్ యాజ్ వెల్త్ అనేది లాజికల్ కన్క్లూషన్ లాగా లేదు. సో లాజికల్ కన్క్లూషన్గా లేనప్పుడు బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, బట్ ఆర్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 59. The diseases that spread from one person to another through water, food, air, etc. వీటిని కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాము. చాప్టర్ 7 6 క్లాస్ 7 చాప్టర్ 2
సివిక్స్లో రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ హెల్త్ దాని నుంచి ఇచ్చారు. సో కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి జనరలీ దే ఆర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల, ఫంగై వల్ల, పారాసైట్స్ వల్ల ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళ వరకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. లైక్ జనరలీ మనకి కామన్ కోల్డ్ ఉంటుంది, ఆర్ ఇన్ఫ్లుయెన్జా అంటాము, ఆర్ ట్యూబర్కులోసిస్, కోవిడ్-19, ఇవన్నీ కూడా మనకి కమ్యూనికబుల్ డిసీజెస్ కిందకు వస్తాయి. జెనెటిక్ డిసీజెస్ అంటే ఏంటి? జెనెటిక్ అంటే మనకి పుట్టినప్పుడు మన జెనెటిక్ మెటీరియల్ అంటే మన డిఎన్ఏలో మన వన్ పేరెంట్ నుంచి కానీ, మన ఇద్దరు పేరెంట్స్ నుంచి కానీ, లేదా మన ఆ పైన వాళ్ళ నుంచి కానీ ఏదన్నా వస్తే అది మనకి జెనెటిక్ డిసీజ్ కిందకు వస్తుంది. ఎక్వైర్డ్ డిసీజెస్ అంటే మనం చేతులారా చేసుకోవటం. పుట్టినప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, కానీ మన లైఫ్ స్టైల్ చాయిసెస్ లేదా మనం ఏదన్నా ప్యాథోజన్స్కి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చే డిసీజెస్ని మనం ఎక్వైర్డ్ డిసీజెస్ అని చెప్పి అంటాం. సో ఈ ఎక్వైర్డ్ డిసీజెస్ కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ రెండు కూడా అవ్వచ్చు. కాంజెనిటల్ డిసీజెస్ అంటే పుట్టుకతోనే వచ్చిన డిసీజ్ని మనము కాంజెనిటల్ డిసీజెస్ అని చెప్పి అంటాము. ఇవి జెనెటికల్లీ కూడా రావచ్చు, లేదా కడుపులో ఉన్నప్పుడు డెవలప్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా రావచ్చు. Question number 60. Read the assertion reason carefully. Assertion: Dadabhai Naoroji, one of the great leader of Indian National Congress, never became the president of INC, Indian National Congress అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈయన he was elected the president of Indian National Congress 3 times. ఒకసారి సెకండ్ టైం 9th, 22nd, ఇన్ని సెషన్స్లో he was the president of the Indian National Congress. దాదాభాయ్ నౌరోజీని మనము గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాము. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బి ఎలెక్టెడ్ టు ద బ్రిటిష్ పార్లమెంట్ అండ్ హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు సిట్ ఆన్ అ రాయల్ కమిషన్, ది వెల్బే కమిషన్లో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ తప్పు. రీజన్: హీ వాజ్ ఎ బిజినెస్ మ్యాన్ అండ్ ఎ పబ్లిసిస్ట్, సెటిల్డ్ ఇన్ లండన్ అండ్ ఫర్ సమ్ టైమ్ హీ వాజ్ అ మెంబర్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ అన్నది కరెక్టే. సో అసర్షన్ రాంగ్, రీజన్ రైట్. అంటే ఒకటి రైట్ ఒకటి రాంగ్ అన్నప్పుడు మనకి ఆప్షన్ 1, 2తో పని లేదు. ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 31 to 60 మనము ఈ వీడియోలో చూసాము. 61 నుంచి 90 మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం, లేకపోతే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది.